నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఇంత జర్నలిజం కెరీర్లో మీకు బాగా నచ్చిన సందర్భం కానీ సంఘటన కానీ? అంటే ఇప్పుడు సినిమా యాక్టర్ కూడా మీకు బాగా నచ్చిన సన్నివేశం అంటారు. మనం అంత గొప్పవాడం కాదు, అంత పాపులర్ కాదు, కానీ ఇది కూడా అంతే. ఈ కెరీర్లో బాగా నచ్చిన సన్నివేశం అంటే ఆ సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఇష్యూని బట్టి ఉంటాయి. అనేక సందర్భాల్లో బాగా పనిచేసి ఉంటాం, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయి ఉంటాం. ఇప్పుడు మీకు చెప్పిన సందర్భాలు చెప్పిన ఘట్టాలు కొన్ని గుర్తున్నాయంటే బాగా అంతే కదా. మరి అదొక అనుభూతి. ఇంకా కొన్ని ఉంటాయి మర్చిపోయి ఉంటాం, అన్నీ గుర్తుండవు కదా. సో అందువల్ల ఒకటి ఆరాని కాదు, ఆయా సందర్భాలను బట్టి. ఇందిరాగాంధీ గారి ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ అది ఎప్పటికీ మర్చిపోలేదు. తిరుపతిలో జనవరి 3వ తారీఖున 1983 ఆ రోజున ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతున్న రోజు అనమాట. ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టి ఆ రోజున ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఇద్దరు ఒకే రోజు వచ్చారు అక్కడ తిరుపతి ప్రచారానికి. వల్లీశ్వర్ గారు అక్కడ రిపోర్టర్ గారు, నేనేమో ఇన్ఛార్జ్ సబ్జెక్ట్లో ఇన్ఛార్జ్ అని. సో మేమిద్దరం మాట్లాడుతుంటే నేను చెప్పాను, మీ ఇష్టం, మీరు ఇందిరాగాంధీ గారి కవర్ చేసుకుంటానంటే నేను ఎన్టీఆర్ని ఫాలో అవుతాను, లేదు మీరు ఎన్టీఆర్ గారిని కవర్ చేస్తానంటే ఇందిరాగాంధీ గారిని మీరు చూసుకున్నాను. ఆయన ఈ ప్రపడి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్, ఓకే, నేను ఎన్టీ రామారావు గారిని చూస్తాను. అట్లా ఆ సందర్భంలో ఇందిరాగాంధీ గారి సభ ఫ్లాప్ అయింది, ఆశ్చర్యం కలిగేసి. ఎన్టీఆర్ని నేను టోటల్గా ఫాలో అయ్యి వీవి మహల్ సెంటర్ అక్కడ పెద్ద సభ, విపరీతంగా వచ్చారు జనం. ఆ సభ కవర్ చేయడం అనేది నాకు చాలా, ఈ రెండింటిని పోల్చి రాయటం కానీ ఆ సభ కవర్ చేయడం నాకు చాలా చాలా సభలు జరిగినాయి. అంతకుముందు మహానాడు జరిగింది, లేదా ఎన్టీఆర్ వచ్చినట్టు జరిగింది. కానీ ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వీళ్ళిద్దరిది కలిపి వల్లీశ్వర్ గారు అప్పుడు తర్వాత ఒక మంచి స్టోరీ ఇచ్చాడు. ఎన్టీ రామారావు తిరుపతిలో పోటీ చేస్తారన్న వార్త ఆయన ఇచ్చాడు ఫస్ట్. ఎవరో శివరామూర్తి గారు ఎవరో ఒక ఎంపీ ఎవరు ఆయన పోటీ చేస్తారు అనుకుంటే ఆయన తర్వాత అది మేము ఈనాడులో బ్యానర్ వేస్తే 4-5 జిల్లాల మీద దాని ఇంపాక్ట్ పడి మొత్తం నేర్చుకుని జనార్దన్ ఆంధ్ర అంత పవర్ఫుల్ ఉండేది ఆ రోజుల్లో. మీడియా ఎఫెక్ట్ అనండి, ఎన్టీ రామారావుకి ఉన్న పలుకుబడి ఆదరణ అనండి. సో అటువంటి కొన్ని సంఘటనలు న్యాచురల్లీ అలాంటి కీలకమైన ఘట్టాల్లో ఎన్టీఆర్ని కవర్ చేయడం. అలాగే విజయవాడ మహానాడు జరిగింది 86 ఐపీఎస్, అద్భుతంగా కవర్ చేశాను అని. ఆ రోజుల్లోనే మేము క్రిటికల్గా కూడా రాసామండి. హుండీ పెట్టారు ఒక రోజున, ఒకనాడు పెట్టారు అక్కడ మహానాడు. మేము పగలంతా చూస్తే ఖాళీ ఉండేది, తెల్లారేసరికి ఇన్ని లక్షలు వచ్చినాయని 1000 వచ్చాయని చెప్పేవాడు. నేను సరదాగా దాని మీద వార్త రాసేసాను, ఏం మాకెప్పుడు కనపట్లేదు, తెల్లారేసరికి ఎక్కడి చూస్తుందని. అట్లా కొన్ని సరదాగా నుండి కొన్ని సరే అక్కడ కోపం వచ్చినా కూడా మళ్ళీ పాజిటివ్ వార్తలు పాజిటివే, మళ్ళీ నెగిటివ్ వార్తలు అట్లా వేసేవాడు కూడా ఆ రోజు. ఇప్పుడు పొరపాటును కూడా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా ఒక్క ముక్క రాయరు కదా, ఒక్క జరిగినా కూడా రాయట్లేదు. సో సరే రాయమని కాదు, మంచి ఉంటే మంచి రాయండి, అభ్యంతరం లేదు, కానీ ఏదైనా నెగిటివ్ ఉంటే కూడా రాయాలి కదా. ఉదాహరణకి ఇవాళ టైమ్స్ వాడి సర్వే వచ్చింది, 24కి 25 లేకపోతే ఇంకొక 24 వస్తే వైసీపీగా వస్తుంది. అట్లాగే కేంద్రంలో ఎన్డీఏ వస్తుంది. న్యూస్ పేపర్గా మరి అదే చంద్రబాబు గారిది ఎవరు ఇండియా టుడేలో పాసింగ్ రిమార్క్ చేస్తేనే అడగౌట్ చేసిన పత్రికలు పాసింగ్ రిమార్క్ ఆయన సర్వే చేసినట్టు చెప్పలా 15 అని ఒక మాట అన్నాడు గబానా. ఏది అది కూడా బేసింగ్ ఆన్ 2014 రిజల్ట్ అంతే కదా. అప్పుడు 15 వచ్చినాయి, అది రిఫర్ చేసినట్టున్నాడు ఆయన. వీళ్ళు ఇంకేముంది 15 వస్తే అన్వేషాలని చెప్పి అడౌట్ చేశారు. అలాంటి వాళ్ళు మరి వాళ్ళ టైమ్స్ సర్వేలో ఇదే కదా, అనేక సర్వేల్లో వైసీపీకి అనుకూలంగా వచ్చింది కదా, అది రాయాలి కదా, రాయాలి. అట్లా మరి వన్ సైడెడ్గా అయిపోయింది. అయితే నేను వాళ్ళందరికీ ఒకటి చెబుతాను, మీరు శుభ్రంగా చంద్రబాబు ఫోటో వేసుకోండి, తెలుగుదేశం బాబు పెట్టుకోండి, మీ ఇష్టం, మీరు ఏ రాసిన అప్పుడు మాట్లాడే ఓకే. కానీ ముసుగేసుకుని ఇట్లా చేయడమే నాకు నష్టం. ముసుగేసుకుని దొంగ దెబ్బ తీయాలని, ప్రజలను మోసం చేయాలని, మభ్య పెట్టాలని చూడటం మీడియాకు తాగదు అని నేను అంటే ఒక మీకు పాపం వచ్చిన ఏమనుకోదు,
ప్రశ్న. నాకు కోపం ఇప్పుడు దాకా చెప్పింది నేను కోపం చేసుకోకూడదు అదే కదా. చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏపీ మీడియా చైర్మన్, మీరు ఇట్లా మాట్లాడచ్చా? చైర్మన్గా ఉండగా మీరు ఇలా మాట్లాడచ్చు. ఖచ్చితంగా మాట్లాడచ్చు. పత్రిక అయినప్పుడు నా బాధ్యత కదా అసలు మాట్లాడాల్సింది నేను. ఏ పత్రిక ఎట్లా రాస్తా ఉంది, ఒకవేళ గవర్నమెంట్ వ్యతిరేకంగా గవర్నమెంట్లో లోటుపాట్లు రాయొద్దని నేను చెప్పట్లేదు, గవర్నమెంట్లో పొరపాట్లు ఉంటే రాయొద్దని నేను ఎప్పుడు చెప్పట్లేదు. వాటిని సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కానీ దుర్మార్గంగా ఒక పరిశ్రమ వస్తుంటే దాన్ని ఎట్లా చెడగొట్టాలని చూస్తున్నారు. ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే వాటికి వ్యతిరేకంగా రాస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే వాటి గురించి మంచి రాయకపోగా ఎంత వీలైతే అంత బురద వేస్తున్నారు. అవన్నీ నేను చూస్తున్నప్పుడు నేను కూడా మనిషినే కదా, నాకు కడుపు ఉంటుంది కదా, నేను జర్నలిస్ట్గా పనిచేసినప్పుడు ఒకవేళ వీళ్ళు ఎవరైనా తప్పు రాస్తే కూడా తప్పనే చెబుతాను, నాకేం మొహటం లేదు. తప్పు చేస్తే తప్పే, దాంట్లో అనుమానం ఉంది. ఈ వీళ్ళు రాస్తున్నారు కాబట్టి నా బాధ్యత అనుకున్నాను నేను. ఈ పైగా ఇంకోటి ఏంటంటే మీడియా అకాడమీ చైర్మన్ ఇది ఆల్సో నామినేటెడ్ పోస్ట్. ఇదేమి రాజ్యాంగబద్ధమైన పోస్ట్ ఏం కాదు, ఏదో ఏపీఎస్సీ చైర్మన్ పదవు లేకపోతే గవర్నర్ పదవి లాంటిది ఏం కాదు. ఇది కూడా సీఎం గారు ఇచ్చినటువంటి పోస్టే. ఖచ్చితంగా రాయటం ఇంతకుముందు ఉన్నాడు ఎవరు చేయలేదంటే ఇంతకుముందు ఉన్నాడు ఏం చేశారో లేదు మీకు తెలుసా, నాకు తెలుసా. కాకపోతే నేను ఓపెన్గా చెప్తున్నాను. వాళ్ళు ఏమైనా గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేశారా, వాళ్ళు ఏమైనా రాశారా? వాస్తవ పరిస్థితి చెప్పడం తప్పు కాదని నేను నమ్ముతున్నాను. నాకు పూర్తిగా నేను ఈ పదవిలోకి వచ్చాను కాబట్టి నా హక్కులని పోయినట్టు నేను ఒప్పుకొని నాకు కావాలంటే ఈ పదవి ఉంది. ఒకటి న్యూట్రల్ మీడియాలో ఉంటే మీరు ఇలా మాట్లాడినా మాకు అంటే నేను మాట్లాడతాను. ఎవరికి ఇబ్బంది లేదు. అంటే ప్రభుత్వ పదవిలో ఉన్నారు కాబట్టి ఇలా ప్రభుత్వ పదవిలో ఉన్నాను కాబట్టే మాట్లాడుతున్నాను. మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను మాట్లాడుతున్నాను. మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా రాశారా చంద్రబాబు నువ్వెందుకు ఈ రాష్ట్రానికి అని ఎప్పుడైనా రాశారా? జగన్ నువ్వెందుకు కావాలని ఎప్పుడైనా రాయటం పత్రికా విలువలతోటి పత్రికా ప్రమాణానికి వర్తిస్తుందా? ఇవాళ ఉద్దానం ప్రాజెక్ట్ అంత పెద్ద బ్రహ్మాండమైన ప్రాజెక్టు వస్తుంటే దానికి వ్యతిరేకంగా నువ్వు వార్తలు రాస్తారు. అట్లా వాస్తవాలు రాయండి, తర్వాత విశ్లేషించండి, తప్పేం కాదు. ఆయన 11 మంది ఎమ్మెల్యేలను మార్చుకుంటే సామాజిక అంటే ఏదో జరిగిపోయిందని చెప్పి రాస్తాడు. మరి తెలుగుదేశంలో కూడా ఎస్సీ సీట్లు చాలా మార్చారు కదా, మరి అప్పుడు ఎందుకు రాయలేదు? అంటే అట్లా చేయొద్దు, ఇండిపెండెంట్గా చేయండి, తప్పు అని చెప్పండి అంటున్నాను తప్ప ఆక్రోశం వెళ్ళబెట్టకండి. బురదలే కార్యక్రమం మీది కాదు, ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయ పార్టీలు చూసుకోండి. సో అలాంటప్పుడు ఏ పత్రిక ఎలా ఉందో చెప్పే బాధ్యత నైతికంగా నా మీద ఉందని నమ్ముతున్నాను. ఖచ్చితంగా నేను చేసిన దాంట్లో తప్పు ఉందని నేను అనుకుంటే ఈ తప్పు ఉందని నేను అనుకో.